ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ప్రభుత్వ అధికారులను కోరటం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ చాంబర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు దగ్గర నుంచి తొలగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తులిమిల్లి విజయభాస్కర్, నామవరం సర్పంచ్ వెంకటేశ్వరరావు, చేకూరి అంకమరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు చీదరాల మధుబాబు, గంగవల్లి శాంశేఖర్, తిమ్మిరెడ్డి, పల్లి సర్పంచ్, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు మనోళ్ళు ఎమ్మెల్యే గారు వస్తుంది కాబట్టి జరిగింది. కాదు ఎండి వారు అక్కడ కూర్చొని అక్కడ పెట్టుకుని ఉండేది వాస్తవం అట్టే ఉండేది, జరిగేది చచ్చేది కాదు. విషయం ఏంటంటే ఫస్ట్ లో చెప్పేది కాదయ్యా మన కార్యకర్తలు వచ్చి మనకు పూజ చెప్పింది అది బాగా తీసుకుంటున్నారంటే అంత ఉంది ఎప్పుడు తీసుకోవాలి? నమస్కారం. ఈరోజు ఎండిఓ ఆఫీస్ కి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీడీసీలు, తెలుగుదేశం సంబంధించిన ఎంపీడీసీలు, అదే తిమ్మిరెడ్డిపల్లికి సంబంధించిన శ్యామ్ గారి ప్రెసిడెంట్ గా మేము రావడం జరిగింది. ఇక్కడ ఎంపీపీ రూమ్ లో గవర్నమెంట్ మారి 30 రోజులు అవుతున్నా సరే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోటోకాల్ విధంగా పెట్టకోకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి అదే విధంగా ఉంచున్నారు. ఎంపీడీఓ గారిని ఏం జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా అడగడంతో ఆయన అప్పటికప్పుడు తీయడం జరిగింది. అదేవిధంగా ఎంపీపీ రూమ్ లో ఉన్నటువంటి ఏసీ, అవుట్డోర్ ఇండోర్ 2 ఏసీని ఆయన తీసుకెళ్లిపోయాడు, రిపేర్ వచ్చిందని. దానికి సంబంధించి అడుగుతుంటే కనుక ఎండిఓ గారు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా మేము నాయకులందరం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు గవర్నమెంట్ వస్తువుని సొంత వస్తువులుగా తీసుకెళ్లడం ఏంటి? రిపేర్ అని ఎవరైనా ఉంటే కనుక రిపేర్ అనేది ఇక్కడికి వచ్చి చేస్తారు, కానీ ఆ అవుట్డోర్ ఇండోర్ అనేది ఒకేసారి కంప్లైంట్ రాదు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు మండల ప్రజా పరిషత్ భవనాన్ని పరిశీలించడం జరిగింది. గవర్నమెంట్ మరి 4 రోజులు అయినప్పటికీ కూడా ఎప్పటికీ ప్రోటోకాల్ని ఫాలో అవ్వట్లేదు అనేది మా అభిప్రాయం. ఒక ఎంపీపీ రూమ్లో కానీ లేకపోతే ప్రతి గ్రామంలో సచివాలయం మీద కూడా జగన్ ఫోటో, జగన్ లోగోలు, నవరత్న లోగోలు అలా ఉన్నాయి. వాటి మీద కూడా కనీసం చర్యలు తీసుకోవట్లేదు. గవర్నమెంట్ మారిందా లేదనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. దీని మీద అధికారులందరూ స్పందించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో తక్షణమే ప్రతి ఆఫీసులో ఉండాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాము అధికారుల్ని. ఇది ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మేము స్పందించకుండా ఉంటాం. లేకపోతే పార్టీ క్యాడర్ మొత్తం 3 పార్టీ క్యాడర్లు కూడా స్పందిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు